సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దారుణం జరిగింది. ర్యాగింగ్కు బీటెక్ విద్యార్థి బలయ్యాడు. పుట్టపర్తిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ప్రేమ్ సాయి. కాలేజీలో ప్రేమ్ను కొందరు విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. విషయాన్ని కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు ప్రేమ్. అయితే ప్రేమ్పై కక్ష పెంచుకొని కాలేజ్ గ్రౌండ్లో దారుణంగా కొట్టారు ఆ విద్యార్థులు. 2 రోజుల క్రితం ప్రేమ్ ఇంటికి వెళ్ళగా దెబ్బలు చూసి ప్రేమ్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు అతని పేరెంట్స్. చెవి లోపలి భాగం తీవ్రంగా దెబ్బతిందని డాక్టర్లు చెప్పారు. ర్యాగింగ్ విషయం తెలుసుకున్న పేరెంట్స్ విషయం తెలియడంతో ఆత్మహత్య చేసుకున్నాడు ప్రేమ్. తమ అబ్బాయిని కొట్టడం వల్లే చనిపోయాడంటూ ప్రేమ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. పుట్టపర్తి జిల్లాలోని ఓ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ర్యాగింగ్ విషయం తెలుసుకున్న పేరెంట్స్ ఒక్కసారిగా కాలేజీ యాజమాన్యాన్ని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. 2 రోజుల క్రితం ప్రేమ్ ఇంటికి వెళ్ళగా దెబ్బలు చూసి ప్రేమ్ను హాస్పిటల్ తీసుకెళ్లారు పేరెంట్స్. అయితే ఈ విషయం తన పేరెంట్స్ తెలియడంతో ప్రేమ్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజీలో కొందరు విద్యార్థులు ప్రేమ్ను ర్యాగింగ్ చేశారు. నిలదీసినందుకు అతన్ని తీవ్రంగా కొట్టినట్టుగా తెలుస్తోంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి తండ్రి స్పందించాడు. ఒకసారి చూద్దాం. మా అబ్బాయి పుట్టపర్తి కాలేజీలో సంస్కృతి కాలేజ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కానీ అక్కడ ఎవరో కొట్టినారని మా అబ్బాయి చెప్పినాడు. ఇద్దరు వ్యక్తులు గ్రౌండ్లో కొట్టినారని చెప్పినాడు. మళ్ళా కొట్టిన తర్వాత ఇంటికి వచ్చినాడు. వస్తే హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్కి పోయిన తర్వాత చౌడాటు దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్పారంటే చో అంతా ఇంజూర్ అయిపోయింది, చాలా డేంజర్గా ఉంది అని చెప్పినారు. నెక్స్ట్ దినము స్కానింగ్ చేయాలనే లోపల అట్లా అయిపోయింది పరిస్థితి. 2 వ్యక్తులు కొట్టినారంట. 2 వ్యక్తులు గ్రౌండ్లో కొట్టినారంట. మా అబ్బాయికి ఇది కామెంట్ చేస్తున్నారంట డైలీ. ఆ కామెంట్ చేసే దానికోసమే కంప్లైంట్ పెట్టినారు. కంప్లైంట్ పెట్టినందువల్ల నా కొడుకులు మనసులో పెట్టుకుని వచ్చి బయటకు వస్తున్నారు. అదే సార్ 13వ తారీఖు వచ్చినాడు నైట్. 14వ తారీఖు మేము హాస్పిటల్కి పోయినాము. అంటే 14వ తారీఖు నొప్పి ఎక్కువ ఉంది అని చెప్పినాడు. నైట్ వచ్చినాడు. 13 బుధవారం పనుకొని వేసినాడు. గురువారం మాకు చెప్పినాడు. చెప్తే హాస్పిటల్కి పోయినాము. అక్కడికి మాకు కొట్టిండే చెప్పలేదు. మాకి 14వ తారీఖు నైట్ చెప్పినాడు 10 గంటల్లో ఇట్లా కొట్టినారు అని. డాక్టర్ అడిగిన తర్వాత, డాక్టర్ దగ్గర కలిసిన తర్వాత చెప్పినారు. అంతవరకు మాకు తెలియదు. నిన్న మధ్యాహ్నం 1 గంట 12 వరకు బాగున్నాడు. 12:30కి అట్లా అయిపోయింది. హాస్పిటల్కి పోయాను అంబులెన్స్లో 108లో. హాస్పిటల్కి పోయిన తర్వాత 10 నిమిషాలకి సరిపోయింది. మా అబ్బాయి పుట్టపర్తి సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది ఈ దారుణ ఘటన. తనపై ర్యాగింగ్ చేయవద్దంటూ వేడుకున్న విద్యార్థినిపై ఒక్కసారిగా అల్లరి మూకగా మారిన కొంతమంది విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టారు. దారుణంగా కొట్టి ఆ విద్యార్థిని బలి తీసుకున్నారు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ప్రేమ్ సాయి. కాలేజీలో ప్రేమ్ను ర్యాగింగ్ చేశారు కొందరు విద్యార్థులు. విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు ప్రేమ్పై కక్ష పెంచుకొని కాలేజ్ గ్రౌండ్లో దారుణంగా కొట్టారు కొంతమంది విద్యార్థులు. 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. అయితే ఇంటికి వెళ్ళగా దెబ్బలు చూసి ప్రేమ్ను హాస్పిటల్ తీసుకెళ్లారు పేరెంట్స్. చెవి లోపలి భాగం తీవ్రంగా దెబ్బతిందంటూ డాక్టర్లు చెప్పారు. ర్యాగింగ్ విషయం తెలుసుకున్నారు పేరెంట్స్. అయితే పేరెంట్స్కు విషయం తెలియడంతో ప్రేమ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తమ అబ్బాయిని కొట్టడం వల్లే చనిపోయాడంటూ ప్రేమ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం మీద ర్యాగింగ్ భూతం మరొక విద్యార్థిని బలిగొంది. కొంతమంది విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టడంతో ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ప్రేమ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మా కరెస్పాండెంట్ చెల్లా కే నాయుడు జాయిన్ అయ్యారు. నాయుడు, విద్యార్థి సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్కు బలైనట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? రామదాస్ హిందూపురం, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంకి చెందినటువంటి ప్రేమ్ సాయి పుట్టపర్తిలో సంస్కృతి ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నటువంటి నేపథ్యం 20% విద్యార్థుల మధ్య జరిగిన గొడవ
కారణం అనేది వీళ్ళు అబ్బాయిని ప్రేమ్ సాయిని ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ర్యాగింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో స్కూల్ యాజమాన్యానికి కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలోనే వారి కక్షగట్టి గ్రౌండ్ లో మరి చితకబాదినటువంటి పరిస్థితి అని చెప్పేసి అక్కడ వారి తల్లిదండ్రులే చెప్తున్నటువంటి నేపథ్యం. ఆ చితకబాదిన నేపథ్యంలో తలకు భారీగా గాయాలైనటువంటి నేపథ్యంలో చెవులు వెంట రక్తస్రావం అయిందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పకుండా ఉన్నటువంటి ప్రేమ్ సాయి ఆ బాధను భరించలేక మరుసటి రోజు నాకు తల నొప్పిస్తుందని చెప్పి చెప్పడంతోనే అక్కడ నుంచి ట్రీట్మెంట్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ అడిగిన నేపథ్యంలోనే ఎవరో కొట్టి ఉంటేనే ఇలానే జరిగి ఉంటుంది అన్నట్టుగా అడిగినప్పుడు అప్పుడు స్పందించాడు అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఆత్మహత్య కాదు, అది కొట్టిన దెబ్బలకే చనిపోయాడు అని చెప్పేసి చాలా మంది కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇది ఆ ఆత్మహత్య చేసుకునే ఛాన్స్ లేదు. ఆత్మహత్య చేసుకునేవాడైతే ఆ దెబ్బ కొట్టిన రోజే ఆ మరుసటి రోజే కూడా ఆ ఆత్మహత్యకు పాల్పడేవాడు. కాకపోతే ఇక్కడ చాలా టైం గడిచింది. 2-3 రోజుల తర్వాత ఆ దెబ్బల తాకిడికి ఏదైతే ఉందో రక్తస్రావం చెవుల వెంట ఎక్కువగా జరగడంతోనే ఈ అబ్బాయి మృతి చెందాడు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం మాత్రం ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి. మరి మొత్తానికైతే మాత్రం ఇది పిఎం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం వస్తున్నది కాస్త పక్కన పెడితే మొత్తం మీద ర్యాగింగ్ భూతం అనేది మరొక యంగ్స్టర్, ముఖ్యంగా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్ ని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. అది కూడా పక్కన విద్యార్థులతోనే ఇటువంటి ప్రాణాలు పోగొట్టుకుంటాం మా అబ్బాయి అని చెప్పేసి అని వారు కన్నీరు మున్నీరవుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి స్కూల్ యాజమాన్యం కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు ఎలా స్పందిస్తారు అనేది మరి వేచి చూడాల్సిన అంశం. మరొక వైపు ముఖ్యంగా యాజమాన్యం ఇంతవరకు ఒక నిండు ప్రాణం పోయినప్పటికీ కూడా ఇంతవరకు స్పందించకపోవడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి స్టూడెంట్ యూనియన్ నాయకులు కావచ్చు, లేదంటే అక్కడ మేధావులు కావచ్చు వాళ్ళు స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఓన్లీ డిపెండ్స్ ఆన్ పిఎం పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందా, లేకుంటే ఈ పోలీసులు ఏదైనా ఎంక్వైరీ చేస్తారా అనేది మరి వేచి చూడాల్సిన అంశం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ముఖ్యంగా ర్యాగింగ్ భూతాన్ని మేము పూర్తిగా ఎక్కడికక్కడ కళాశాల యాజమాన్యాలు మొత్తం ఎక్కడ ర్యాగింగ్ జరగకుండా చూస్తున్నామని ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఏకంగా ర్యాగింగ్ చేయడం వేరు, ప్రాణాలు పోవడం వేరు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ తల్లిదండ్రుల పరిస్థితి కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తిరిగి రాడు మా అబ్బాయి అన్నట్టుగా. ఎందుకంటే ఇంజనీరింగ్ యంగ్స్టర్ చేతికి వచ్చిన అబ్బాయి ఇలా చనిపోవడం అనేది వారు చూస్తుంటే, అసలు వారి రోదన చూస్తుంటే వర్ణనాతీతం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ స్కూల్ యాజమాన్యం కావచ్చు, లాంటి అధికారులు కావచ్చు, లాంటి ఇంకా ఇతరత్ర అంశాలు దీన్ని ఎలా ఫేస్ చేస్తారు? దీన్ని పూర్తిగా ర్యాగింగ్ భూతాన్ని పూర్తిగా అరికట్టాలంటే ఎక్కడి నుంచి మూలాలు ఏంటి అనేది మరి పూర్తిగా విశదీకరించాల్సిన అవసరం ఉన్నటువంటి పరిస్థితి. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. పుట్టపర్తి సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై ప్రేమ్ కళాశాల యాజమాన్యానికి కంప్లైంట్ చేశాడు. తమపై కంప్లైంట్ చేస్తారా అంటూ అల్లరిముఖగా మారిన విద్యార్థులు కొంతమంది విచక్షణ కోల్పోయి ప్రేమ్ను చితకబాదారు. ప్రేమ్ ఒక చెవిలోంచి రక్తం కావడంతో ఏకంగా ప్రేమ్ పూర్తిగా మెదడు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. చాలా తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది. ఇక ప్రేమ్ తల్లిదండ్రులకు కూడా ఈ విషయంపై కళాశాల యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటివరకు ర్యాగింగ్ సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవడంతో విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా స్పందించాయి. ఒకసారి చూద్దాం. పుట్టపర్తి జిల్లాలో ఉన్నటువంటి సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో 13వ తేదీన ప్రేమ్ సాయి సిఎస్సి సెకండ్ ఇయర్ విద్యార్థిని అదే గ్రూప్లో చదివేటువంటి తోటి విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడం జరిగింది. ఆ ఘర్షణ క్రమంలో ప్రేమ్ సాయి విద్యార్థి మీద దాడి చేసినటువంటి వారు మత్తులోనే ఆ విద్యార్థిని దాడి చేశారు. కాలేజీ ఆవరణలోనే క్యాంటీన్ దగ్గర, అదేవిధంగా కాలేజ్ గ్రౌండ్లో 2 సార్లు ఆ విద్యార్థిని అక్కడే వందలాది మంది స్టూడెంట్స్ చూస్తుండగానే ఆరు ఉన్నటువంటి విద్యార్థులు దాడి చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ గారి దగ్గరికి, వైస్ ప్రిన్సిపాల్ గారికి చెప్పినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యాజమాన్యము, కాలేజ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, చైర్మన్ ఎవరు స్పందించకపోగా కనీసం రక్తం వస్తున్నటువంటి క్రమంలో కూడా విద్యార్థి హాస్టల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటే హాస్టల్ వార్డెన్ కూడా కనీసం ఆ విద్యార్థికి దగ్గరలో సమీపంలో పెద్ద ఆసుపత్రి ఉంది, ఆసుపత్రిలో కూడా చేర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినారు. అందుకే ఈరోజు ఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘంగా ఒకటే అంటున్నాం, ఈ విద్యార్థికి చావుకి ప్రధానమైన బాధ్యులు
అక్కడ యాజమాన్యం, ప్రిన్సిపాల్, వార్డెన్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కనీసం ఇంత జరిగిన తర్వాత కూడా పిల్లలు హాస్టల్లో ఉండే విద్యార్థి క్యాంపస్ నుంచి బయటికి రావాలంటే తల్లిదండ్రులకి ఇంటిమేట్ చేసి మీ విద్యార్థికి ఇది జరిగింది, సో మీ విద్యార్థికి ఇంటికి పంపిస్తా ఉన్నాం అని తల్లిదండ్రులకి ఇంటిమేషన్